పల్లి చట్నీతో అయితే అద్దరిపోయింది, సాంబార్తో కూడా చాలా బాగుంటుంది. అరుణాచలం దిక్కు అయితే చాలా బాగుంటాయి. బోండం టేస్ట్ చేద్దాం. అబ్బా హాట్గా ఉంది. ఏమండి టిఫిన్ చేశారా? హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్? నాస్టా హో గయా క్యా? సాపాడా? పొద్దున్న లేవగానే తరచూ వినిపించే మాటలు ఇవి. సో ఈ రోజు ఒక మంచి టేస్టీ టిఫిన్తో వచ్చేసాను మీకోసం. అమ్మ ఏం టిఫిన్ ఈరోజు? క్రిస్పీ క్రిస్పీ మైసూర్ బోండా. మైసూర్ బోండా అంటున్నారు, బోండాలో మైసూర్ ఉంటుందా అని అడుగుతారా? మీరు అడగరులేండి, మీరు నాకులాగే మధ్యలుగా. మనకు మనమే అనుకోవాలండి, లేకపోతే ఈ రోజుల్లో ఇంకెవరు అంటారు. సో కమింగ్ టు ద పాయింట్, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, చేసే విధానం మంచిగా ఉండాలి. పిల్లలే కానీ పెద్దలే కానీ అందరు బాగా తింటారు. సో పదండి, మళ్ళీ లేట్ ఎందుకు, లెట్స్ గో. మైసూర్ బోండాకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు, టేస్టీగా చేసుకోవచ్చు. మైసూర్ బోండాకు మైదా పిండితో చేస్తేనే బాగుంటుంది. కొంతమంది గోధుమ పిండితో చేస్తారు, అస్సలు బాగుండదు. మైదా పిండి 3 కప్పులు వేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు సన్నగా ఇట్లా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇట్లా కొంచెం జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగుంటుందమ్మా. రుచికి సరిపడా ఉప్పు, వంట సోడా వేసుకుంటే బోండాలు బాగా ఉబ్బుతాయి, తింటప్పుడు కూడా మంచిగా క్రిస్పీ క్రిస్పీ అవుతుంటాయి. పెరుగు ఇట్లా తీసుకోవాలి, మంచి పెరుగు తీసుకోవాలి. మంచి పెరుగు తీసుకుంటే బోండా మంచిగా వస్తుంది. పిండి అంతా పెరుగుతోనే కలపాలి, అట్లయితే బోండా బాగా వస్తుంది. అవసరం అన్నీ వేసినా మంచిగా కలుపుకోవాలి నాన్న. బజ్జీల పిండి కన్నా మంచిగా కలుపుకోవాలి, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే ఇట్లా బోండా వేస్తుంటాం కదా, హెయిర్ లాగా మంచిగా స్పంజ్ లాగా లావు వస్తుంటుంది. మన పిండిలో పెరుగు ఒకటేసారి పోసుకోవద్దు నాన్న, కొంచెం కొంచెం కొంచెంగా వేసుకొని కలపాలి. ఇట్లా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే హెయిర్ ఫామ్ అయ్యి బోండా మంచిగా వస్తుంది. ఇట్లా మధ్యలో ముద్దలా గట్టకుండా స్పాంజ్ స్పాంజ్ వస్తుంది. తింటుంటే ఎంత రుచి ఉంటుందో. ఇక ఇట్లా ఉండాలి, జారినట్టు ఇట్లా మంచిగా స్మూత్గా రావాలి. వేసే విధానంలో ఉండదమ్మా, పిండి కలుపుకున్న విధానంలో ఉంటుంది. పిండి ఎంత మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టినాక బోండా వేస్తే సూపర్ బోండాలు వస్తుంటాయి. ఆంధ్రాలో అయితే బోండాని బజ్జీ అని కూడా పిలుస్తారు. పల్లి చట్నీతో అయితే అద్దరిపోయింది, సాంబార్తో కూడా చాలా బాగుంటుంది. మేము ఈ మధ్యనే అరుణాచలం పోయినాము రీసెంట్గా. పోతే అక్కడ అంత బోండానే ఉన్నది ఎక్కువ. ఈ బోండాకైతే సాంబార్తోనే తింటున్నారు చాలా మంది. అక్కడ బోండా సాంబార్ బోండా అరుణాచలం దిక్కు అయితే చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది బోండా. ఇంత బోండా సైజ్ కూడా చాలా పెద్దది కదా, ఒక బోండా ఇంత బోండా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది బోండా. ఇంత బోండా సైజ్ కూడా చాలా పెద్దది కదా, ఒక బోండా ఇంత బోండా. వడ సాంబార్ చాలా బాగుంటుంది. పైగా నేను గమనించింది ఏంటంటే ప్రతి హోటల్లో ఒక బోండా కంపల్సరీ ఉండేది టిఫిన్. అంటే ఎక్కడ వెళ్ళినా ఇడ్లీ వడ అయితే కామన్ అనుకోండి, కానీ బోండా కూడా స్పెషల్ ప్రిఫరెన్సే ఇచ్చారు అక్కడ అరుణాచలం ఏరియాలో. సరే టేస్టింగ్ టైం, బోండాని టేస్ట్ చేద్దాం. అబ్బా హాట్గా ఉంది. ప్లస్ లోపల పిండి కూడా బాగా ఉడికింది. మనం బయట చూస్తుంటాం కదా, కొంచెం ఉడికినట్టు అలా కాకుండా లోపల పిండి కూడా చాలా బాగా ఉడికింది. పెరిగేసాక ఎక్కువ క్వాంటిటీలో చాలా సాఫ్ట్గా వచ్చింది. ప్లస్ పైన క్రిస్పీగా వచ్చింది బోండా మొత్తం, చాలా బాగుంది.